మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఏదైతే గత వారం 10 రోజులుగా సాయి కృష్ణ అనే వ్యక్తి చనిపోవటమో లేకపోతే కనిపించకపోవటమో ఏం జరిగిందనేది వాస్తవం తెలియలేదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీఏని దాని మీద ఏదైతే జరిగిందని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దీన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని సస్పెన్షన్లో పెట్టి దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా కనుక్కోవడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక రౌడీ షీటర్గా అతన్ని తీసుకెళ్తాం జరిగింది. విచారించుంటారు. ఒకవేళ ఏం జరిగింది అనేది అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఉంటారు. ఒకవేళ ఈ సీఐ తప్పు చేస్తాడో లేదో అనేది తేలకముందే ఒక సస్పెన్షన్ పెట్టి ఒక టీంని వేసి ఆ ఎంక్వైరీ తేల్చమని చెప్పారు. ఈలోగానే అసలు ఎవరో రౌడీ షీటరో ఎవరో సాయి కృష్ణ అనేది మాట్లాడుకోకుండా ఒక కాపు కులస్తుడిని తీసుకెళ్ళి చంపేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఖండించరా అని చెప్పి గత 10 రోజులుగా చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అని అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు శవరాజకీయాలు చేస్తూ ఏ రోజు ఎక్కడైనా ఒకడు చనిపోయాడంటే వాళ్ళ నాయకులతో వాడు ఏ కులస్తుడు, వాడు ఎందుకు చనిపోయాడు చూడండి, వాడు ఎవడైనా కొట్టుకుని చనిపోతే ఆ పక్కన ఉన్నవాడు ఏదైనా వీళ్ళతో ఫోటోలు దిగి ఉన్నారో తెలుగుదేశం వాళ్ళతో కానీ జనసేన వాళ్ళతో కానీ ఆ ఫోటో ఉందంటే వెంటనే పలానా కులస్తుడు చనిపోయాడని చెప్పి మీరు ధర్నా చేయండి అని చెప్పి వీళ్ళు రోజు కూడా చేసే పని ఇదే. ఇటువంటి రాజకీయాలు చేసే మొన్న 19 నుంచి 24 వరకు చేస్తే మరి 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఏ గుణపాఠం చెప్పారనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఈ రోజున మళ్ళీ అదే విధంగా ఎందుకనంటే ఎప్పుడైనా ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగిందంటే దొంగను పట్టుకున్నప్పుడు ఏదన్నా 2 దెబ్బలేసి అప్పు చెప్తారు. ఎవడు ముద్దు పెట్టుకుని అప్పు చెప్పడు కదా. లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో పోలీసు ప్రజలకి రక్షణ కవచం లాంటిది. వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ డ్రెస్ని చూసి దడుస్తాం. ఎక్కడైనా గొడవ జరిగిందని అంటే చుట్టుపక్కల వారు పోలీసుకి ఫోన్ చేశారు అంటే రమ్మారమి అందులో సగం మంది వెళ్ళిపోతారు పోలీసు వస్తున్నారని తెలిసేసరికి. ఎందుకంటే గొడవ జరుగుతుంది మనకెందుకులే అని చెప్పి పోలీసు వచ్చిన తర్వాత ఇంకో సగం మంది వెళ్ళిపోతారు. ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళే ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి విచారించి వాళ్ళు న్యాయం చేయడం జరుగుద్ది. ఏం గొడవ జరిగింది ఏంటనేది. అంటే పోలీస్ అనేది ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలి, కానీ పోలీసుల మీద విమర్శ చేయడం కూడా తగదు. ఎందుకంటే ఏం జరిగిందనేది తెలియకోకుండా పోలీసులు చంపేశారు, అసలు శవాన్ని కూడా ఇవ్వలేదు అనేది వాళ్ళు దారుణంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదైతే గంజాయితో ఏదైతే ప్రజలను భయభ్రాంతులు చేశారో 2019 నుంచి 24 వరకు నిజంగా అదే విధమైన వ్యవస్థ ఉంటే ఈ రోజున ఏం జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. పోలీసులు వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు చేస్తుంటారు. ఎక్కడైనా ఇప్పుడు రోజు అనేక ప్రమాదాలు జరుగుతాయి. ఒక ప్రమాదం జరిగిందని చెప్పి ఆర్టీసీని బ్యాన్ చేసేమని మనం చెప్తాం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి. ఒక్కోసారి అజాగ్రత్త వల్ల అవ్వచ్చు, ఒక్కోసారి బస్ బ్రేక్ ఫెయిల్యూర్ అవటం వల్లవచ్చు, ఒక్కొక్కసారి ఏదైనా వర్షాభావం వల్ల అవ్వచ్చు. అనేక సార్లు అనేక రకాలుగా జరుగుతాయి. దానివల్ల ఏదైతే జరిగిందో దాన్ని ఎంక్వైరీ చేస్తారు, దాని మీద చర్య తీసుకోవడం జరుగుతారు. అంతేగాని ఏది జరిగినా సరే అది ప్రభుత్వం మీదో ఒక కులం మీదో ఒక పార్టీ మీదో జల్లి ఈ వైసీపీ నాయకులు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది ప్రజలందరూ కూడా గమనించారు. డెఫినెట్గా ప్రజలు ఏదైతే వీళ్ళు విషరాజకీయాలు చేస్తూ ఏదైతే పక్కనోడి మీద ఏదో ఒకటి బురద జల్లేస్తే వాళ్ళే చూసుకుంటారులే మనకెందుకని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసిన తర్వాత వాళ్ళే కడుక్కుంటారులే అని వదిలేయటం, ఒకటి తర్వాత ఒకటి మాట్లాడతాం, సోషల్ మీడియాలో పెడతాం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వైసీపీ వాళ్ళకి. ప్రజలంతా కూడా దీన్ని గమనించాలి. డెఫినెట్గా వాళ్ళు ఏదైతే విష సంస్కృతితో కుల రాజకీయాలు కానీ శవ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు దీన్ని గమనించి తిప్పికొట్టవలసిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఈ సందర్భంగా మేము కూడా మీడియా ద్వారా ప్రతి విషయానికి కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ప్రజలు దీన్ని అప్రమత్తంగా ఉండి ఏది జరిగినా సరే నిజాలు తెలుసుకునేదాకా మీరు ఏమీ మాట్లాడద్దు, అప్రమత్తంగా ఉండండి. వైసీపీ లాంటి పార్టీ ఇంకొకసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఓటేసే పరిస్థితికి రాకూడదన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇవన్నీ కూడా చెప్తున్నాం. ప్రజల భద్రత కోసం కూటమి చేస్తున్న ప్రయత్నాలు మీ అందరూ కూడా తెలుసుకోండి. కూటమి నాయకులుగా మేము అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, బాధ్యతాయుతంగా మేము చేయగలిగిన పని, ఎందుకంటే అంతా కూడా సస్యశ్యామలం చేసేస్తామని మేము చెప్పాం. డెఫినెట్గా ప్రజలకు ఉపయోగపడే పని మేము అందరం ఎవరైనా సరే, ఎందుకంటే అనుభవజ్ఞమైన నాయకులు ఉన్నారు, అందరూ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే పరిస్థితులు దృష్ట్యా ఇవన్నీ కూడా చేసుకు రావడం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండి ఈ కూటమికి మద్దతు ఇవ్వాలి. ఎవరైనా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు
అసభ్యంగా మాట్లాడినా, అనవసర విషయాలు మాట్లాడినా ఖండించవలసిన బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీడియా సోదరులకి నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్యంగా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, ఈడా చైర్మన్ గారు, నాయకులందరం కలిసి ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం, గత ఒక వారం 10 రోజులుగా హల్చల్ చేస్తున్నటువంటి గద్దె సాయి కృష్ణ విజయవాడ కృష్ణలంక మిస్సింగ్ కేసు విషయంలో ఈ రోజున అనేకమైనటువంటి శక్తులు దూరి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నటువంటి తరుణంలో మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క అంశంపై, మిస్సింగ్ అంశంపై వారి యొక్క తల్లి, వారి మేనమామలు ఇచ్చినటువంటి ఫిర్యాదులపైన సుదీర్ఘంగా గంట పైన చర్చించి డీజీపీని పిలిచి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు చెప్పటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అల్చర్ చేసి అక్కడ ఏదో ప్రభుత్వం వెనకేసుకొస్తుంది అనేటువంటి ఒక ఆలోచనని తీసుకొచ్చి, ఎవరు అడక్కముందునే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించి వారి యొక్క తల్లి యొక్క ఆవేదన చూసి స్పందించడం జరిగింది. దానిపైన ఎక్కడా కూడా ఏంటంటే ఒక నిందితుడిని కానీ ముద్దాయిని కానీ ఏదైనా అనుమానాస్పదంతో పట్టుకున్నప్పుడు, తీసుకెళ్ళినప్పుడు చట్టం తన పని తన చేయవలసినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. దాంట్లో క్రిమినల్ అయినా అవ్వచ్చు, లేకపోతే సామాన్యులు అవ్వచ్చు, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు అవ్వచ్చు. దీంట్లో ఏ రకంగా కూడా కులాలకి రాజకీయాలకి సంబంధం లేనటువంటి విషయాలను కూడా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ మరి కాపు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకురావటం, ఎక్కడా కూడా ఏంటంటే కేసులకి కులానికి సంబంధం ఉండదు. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అయ్యి ఉండైతే రాజకీయ ప్రత్యర్థుల మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ఏదన్నా పార్టీలు రావచ్చు. కానీ మరి ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి సీఏ నాగరాజు గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద చాలా సీరియస్గా తీసుకొని, ప్రభుత్వం సీరియస్గా తీసుకొని, ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యమైనటువంటిది, ప్రజలందరికీ రక్షణగా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి అగాత్యాలు జరగకుండా ఉండాలని చాలా ఎప్పటికప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పోలీసు వ్యవస్థకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉన్నటువంటి చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి, ప్రజలకు న్యాయం జరగాలన్నటువంటి చెప్పినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగేటువంటి ప్రభుత్వం. మరి ఈ రోజున కులాలకి అంటగట్టి మరి నిన్ననే రాత్రే ఈ రోజునే ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి ఐజీ రవిప్రకాష్ గారిని, అదేవిధంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారిని, పాడేరు ఎస్పీ గారిని, బాపట్ల ఏఎస్పీని సిట్ ఏర్పాటు చేసి దాని మీద నిర్దిష్టమైనటువంటి ఒక ఎంక్వైరీ చేసి ఆ నివేదిక ఇవ్వాలి. చట్టం దృష్టిలో ఎవరైనా కానీ ఒకటే అనేటువంటి దీంతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఆ వైపుగా నిన్న మొన్నటి నుంచి కూడా అన్ని రకాలటువంటి స్టేషన్లో కానీ అదేవిధంగా శ్మశాన వాటికల్లో కానీ సీసీ ఫుటేజీలు కానీ వారి యొక్క తల్లి ఒక ఫిర్యాదులు కానీ వారి యొక్క విచారణ చేయటం కానీ వారి మేనమామను విచారణ చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఆ స్టేషన్ ఆ పరిధిలో జరుగుతున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి డ్యూటీలు ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా ఎంక్వైరీ చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది పనిపాట్లు లేనటువంటి ఇతర వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కుల ప్రాతిపదికన పార్టీ తీసుకొచ్చి ఒకవైపున కాపు అయి ఉన్నాడు, కాపు నాయకుడు అయి ఉండి, జనసేన పార్టీ నాయకులు అయి ఉండి పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని చంపేస్తే స్పందించరా, కాపుల్ని అక్రమ కేసుల్లో పెడితే స్పందించరా అనేటువంటి నినాదం తీసుకురావటం ఇది దుర్మార్గం. ఇది ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఇతర పార్టీలు ఒకళ్ళు విమర్శించుకుంటారు తప్పించి కులాలను ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా రాజ్యాంగంలో అందరం ఒకటే, అన్ని కులాలు ఒకటే. చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా కులాలని విడిచిపెట్టండి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతో రాజ్యాంగబద్ధంగా మనం అందరం ప్రయాణం చేద్దాం. మొదటిగా దేశాన్ని ప్రేమిద్దాం, రాష్ట్రాన్ని ప్రేమిద్దాం, మన ప్రాంతాలను ప్రేమిద్దాం.
ప్రజలకు సేవ చేద్దాం, అంతేగాని దీంట్లో కులాలు లాక్కరాకండి, రాబోయేటువంటి తరాన్ని పాడు చేయకండి, ఇప్పటికే విచ్ఛిన్నమైంది అనేటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఈ రోజున కొంతమంది ఆంబోతు రాంబాబు కావచ్చు, ఇంకొకరు కొంతమంది కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున కులాలను లాక్కొచ్చి కులాలను పైకి పెట్టి వాళ్ళేదో పబ్బం గడుపుకోవాలన్నటువంటి చూస్తున్నటువంటి దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా గమనిస్తూ ఉందనేది వాళ్ళు తెలుసుకుంటలేదు. వాళ్ళు 11 సీట్లకు పరిమితం చేసినా ఈ రాష్ట్రానికి మీరు పనిచేయరు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేసింది మీరే, రౌడీజాన్ని పెంచి పోషించింది మీరే, మానభంగాలు పెంచి పోషించింది మీరే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా యుద్ధాంశాల వైపు నడిపించినటువంటి మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదని పంపించినప్పుడు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచర వర్గం అనేక రకాలైనటువంటి వ్యక్తిగత దోషంలోకి పోయి ఈ రోజున ప్రజలను రెచ్చగొట్టి ఈ యొక్క ప్రశాంతతను లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో తీవ్రంగా ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీల నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సరైనటువంటి మార్గాల్లో నడవాలని చెప్పేసి సూచిస్తా ఉన్నాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్ తో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరకు మంజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.